రోహిణి చింటూ కన్న కొడుకని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుశీలమ్మ అయితే ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత సుశీలను చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. సత్యం, బాలు అందరూ కూడా మీ అందరిని ఒకసారి చూడాలనిపించింది. ఈ మధ్య ఈ బాలు, మీనా చివరికి నువ్వు కూడా ఫోన్ చేయడం లేదేంట్రా సత్యం, అసలు ఏమైంది మీకు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుశీలమ్మ అయితే అదా అది ఏం లేదులేమ్మా, ఏదో కొంచెం బిజీగా ఉన్నాము అంతే అని అంటూ ఉంటాడు. ఏంట్రా బిజీ, అసలు ఏం జరిగింది? ఇంట్లో ఏదో సమస్య వచ్చింది, అందుకని మీరు అందరూ కూడా ఇలా నాకు ఫోన్ చేయకుండా మౌనంగా ఉన్నారు. ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతూ ఉంటే ఏమీ జరగలేదు, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటాడు సత్యం. రే, నా దగ్గరే దాచిపెడుతున్నావురా, నాకు నిజం తెలియదనుకుంటున్నావా అని అనగానే అది కాదమ్మా, ఏమీ జరగలేదని చెప్పాను కదా, ఎందుకు నువ్వు అంత కంగారు పడిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇంకా సుశీల డార్లింగ్ దగ్గర దాచిపెట్టడం ఎందుకు చెప్పు నాన్న, నేను చెప్తాను. అదే ఈ లక్షలు మింగినోడున్నాడు కదా మనోజ్ గాడు, వీడు దగ్గర డబ్బులు కొట్టేసింది కదా అమ్మాయి, మొత్తం డబ్బులన్నీ వడ్డీతో సహా ఈ భార్యాభర్తలిద్దరూ ఆ అమ్మాయి దగ్గర వసూలు చేసేశారు. కానీ ఆ విషయం ఇంట్లో చెప్పకుండా ఆ లక్షలు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మింగేసి ఫర్నిచర్ షాపు పెట్టుకున్నారు. ఆ అమ్మాయి నాకు పరిచయం అయింది, నా కారులోనే ఎక్కింది, అప్పుడే ఈ విషయం తెలిసింది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది సుశీల. రే, అదేంట్రా, అది మీ నాన్న కష్టార్జితం, అలా ఎలాగ దోచుకుందాం అనుకున్నావురా? ఆ అమ్మాయి నీ దగ్గర నుంచి మోసం చేసి పట్టుకెళ్ళింది, కానీ అంతే నీతిగా మళ్ళీ నీకు కట్టేసింది. కానీ నువ్వు నీ భార్యతో కలిసి ఇలా చేస్తావా? ఏమ్మా రోహిణి, నువ్వు కోటీశ్వరాలు అని మీ అత్తగారు నిన్ను ఏరికోరి చేసుకుంది కదా కోడలుగా, మరి కోటీశ్వరాలైన నువ్వు అసలు ఇలాంటి పని చేయడం ఏంటి? 45 లక్షల కోసం ఇంట్లో ఇంతమందిని మోసం చేస్తారా మీరిద్దరూ? ఏంటి ప్రభా, నువ్వు నీకు కోడల్ని నిలదీయలేదా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా బాలు అంటాడు, లేదు అమ్మని ఈ విషయంలో మెచ్చుకోవాలి శీలా డార్లింగ్, అమ్మ అపరకాలిలా మారిపోయింది. కోడల్ని నెత్తిన పెట్టుకొని ప్రేమగా చూసుకుని అత్తగారిని చూశాను, అలాగే కోపం వస్తే ఆ కోడల్ని పాతాళంలోకి తొక్కే అత్తగారిని చూశాను. మా అమ్మ అలా 2 విధాలుగా కనిపించింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి అప్పుడే అవునా ప్రభా అని అడుగుతూ ఉంటుంది సుశీల. అవునత్తయ్య, తనకి చెప్పాల్సిన విధంగా చెప్పాను, విధించాల్సిన శిక్షలు విధించాను అని చెప్తూ ఉంటుంది. అయినా త్వరలోనే మొత్తం రోహిణి ఆ డబ్బులన్నీ తీసుకువచ్చి వీళ్ళకి ఇచ్చేస్తుంది, దాని గురించి మీరేమీ కంగారు పడకండి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి అలా అన్న తర్వాత, అంటే ఇప్పటికీ కూడా మీ కోడలి మీద నమ్మకంగానే ఉందా? నాకైతే నమ్మకం లేదు. మీ కోడలు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేదే అయితే ఆ రోజే ఆ డబ్బులన్నీ మీకు అప్పచెప్పేది కదా, ఆ ఫర్నిచర్ షాపు వాళ్ళ నాన్న అడిగే పెట్టించేది కదా అని అంటూ ఉంటే ఆ మాట విని మా నాన్న జైల్లో ఉన్నారు, ఆ విషయం మీకు తెలుసు కదా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. మరి మీ నాన్న జైల్లో ఉంటే మీ నాన్న 25 లక్షలు ఎవరి దగ్గర పెట్టాడో పంపించాడో అని వీళ్ళని ఎలా నమ్మించావో? ఈ ప్రభావతి ఉందే లక్షలు అని చెప్పగానే ఇక అంతా కూడా మర్చిపోతుంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయా ఏంటా అని అసలు వివరాలు కూడా ఈ ప్రభావతికి అవసరం లేదు అని సుశీల అంటుంది. రాగానే మొదలు పెట్టారు అత్తయ్య గారు, మీరు వెళ్ళి స్నానం చేయండి, మీనా మీ అమ్మమ్మ గారిని లోపలికి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి. రెండమ్మమ్మ అని లోపలికి తీసుకువెళ్తుంది మీనా. ఏంటి మీనా ఇది, మరి రోహిణి కోటీశ్వరాలు అంటున్నారు, తను డబ్బులన్నీ తీసుకోవడం ఏంటి అని అనగాల్ని అమ్మమ్మగారు అది నాకు అర్థం కావడం లేదు, అది కూడా నిజాలు కూడా బయటపడతాయి. ఇవే కాదు అమ్మమ్మగారు, వాళ్ళు ఒక విల్లాని కొందామని 30 లక్షలు ఎవరో దోచుకుపోయారు వీళ్ళ దగ్గర. ఇన్ని జరిగాయి ఇంట్లో, ఇన్ని సమస్యలు పెట్టుకున్నాక ఇక మళ్ళీ మీకు ఫోన్ చేయాలంటే నాకు అదే దిగులు పట్టుకుంది. ఇక మీకు ఫోన్ చేయలేకపోయాను, ఇన్ని సమస్యలు వెంటాడాయి అని అంటూ ఉంటే
అవునా? అదే నాకు అనిపించింది. ఏదో సమస్య ఉందని అని సుశీల చెప్తుంది. తర్వాత మీనా పూలు డెలివరీ కోసం అని చెప్పి తనైతే బయటికి వెళ్తుంది. అలా బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా పూల డెలివరీకి వెళ్ళినప్పుడు సుగుణమ్మని చింటూనైతే చూస్తుంది. సుగుణమ్మని చింటూని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. సుగుణమ్మ గారు ఆగండి అంటూ వాళ్ళ దగ్గరికైతే వెళ్ళబోతూ ఉండగా ఇక సుగుణమ్మ అయితే మీనా ముందు నిలబడలేక మళ్ళీ తన్నుతో కనపడితే ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే ఇంకా తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆటో ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే మీనా అది చూసి, ఎందుకు సుగుణమ్మ గారు నన్ను చూసి పారిపోతున్నారు? ఆవిడ ఇదే ఊర్లో ఉందా? ఇంకా కూతురు దగ్గరికి వెళ్ళిపోయిందనుకున్నానే. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళి కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఇక రోహిణికి చింటూ అయితే ఫోన్ చేస్తాడు. రోహిణి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా కూడా చింటూకి ఒకసారి ఫోన్ చేద్దామని ఫోన్ అయితే చేస్తుంది. ఫోను బిజీ అని వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణికి భోజనం రమ్మని పిలవడానికి గది దగ్గరికి వెళ్ళేసరికి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. నేను రేపు వచ్చేస్తానురా, నువ్వు కంగారు పడుకో, రేపు నేను స్కూల్కి తీసుకువెళ్తాను అని రోహిణి మాట్లాడుతూ ఉంటుంది చింటూతో. అవును, రోహిణి ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా ఇంతలో రోహిణిని ప్రభావతి పిలవడంతో రోహిణి వెంటనే ఫోన్ పెట్టేసి ఛార్జింగ్లో పెట్టి బయటికి వస్తుంది. మీనా పక్కకి వెళ్ళి దాక్కుంటుంది. తర్వాత ఇంకా ఫోన్ కట్ అయిపోయిందేమో అని చింటూ మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తాడు రోహిణికి. ఇక తిరిగి ఫోన్ చేస్తూ రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఫోన్ను ఎవరో ఫోన్ చేస్తున్నారు. రోహిణికి ఫోన్ ఇద్దామా, గదిలోకి వెళ్దామా అని ఆలోచించి గదిలోకి వెళ్తుంది. అప్పుడే ఇక ఫోన్ నెంబర్ అయితే చూస్తుంది. ఇది చింటూ ఫోన్ నెంబర్ లాగే ఉంది అని అనుకుంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. అలా ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడే ఇంకా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత చింటూ అయితే ఏంటమ్మా ఫోను లిఫ్ట్ కట్ చేసేసావు, ఏమైంది చెప్పమ్మా, రేపు వచ్చి తీసుకువెళ్తావు కదా నన్ను స్కూల్కి, ఇదిగో అమ్మమ్మ మాట్లాడుతుంది అని సుగుణమ్మకి ఇస్తాడు. అప్పుడే ఇక సుగుణమ్మ అయితే అమ్మ రోహిణి, ఈరోజు నాకు మీనా కనిపించింది, కానీ మీనాతో మాట్లాడలేక ఏం మాట్లాడాలో తెలియక తప్పించుకొని వచ్చాను. అసలు మీనా బాలు లాంటి మంచి వ్యక్తులను మోసం చేస్తున్నాం మనం, చాలా బాధగా ఉంది. ఎక్కడ కనిపిస్తే మళ్ళీ నీ గురించి బయటపడుతుందేమో అని నా భయం. అసలు నిజం చెప్పేస్తుంటే ఈ గోళ ఉండేది కాదు. చింటూ నీ కన్న కొడుకు అని ఎప్పటికి నిజం చెప్తావో ఏంటో అని తను మాట్లాడేసి నిజం చెప్పేస్తుంది. అది విని ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, చింటూ రోహిణి కొడుక? అంటే రోహిణి కోటేశ్వరరాలు కాదు, తను మొదటిగా తను పెళ్ళైపోయింది, ఇదే రెండో పెళ్ళ అని షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.